రికార్డ్స్ ఊరికే రావు, వాటి వెనుక ఖచ్చితమైన ప్లానింగ్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు నిలబడింది. దీని వెనుక స్టార్ పవర్ కంటే ఎక్కువగా స్పీడ్, స్ట్రాటజీ, సెంటిమెంట్ కలిసి పనిచేశాయా? ఆ రికార్డు వెనుకున్న ఆసక్తికరమైన కథలేంటి? ఇప్పుడు చూద్దాం. మనశంకర వరప్రసాద్ గారు సినిమా స్క్రిప్ట్ ను దర్శకుడు అనిల్ రావిపూడి కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశాడు. 15 రోజులు ఫస్ట్ హాఫ్, 10 రోజులు సెకండ్ హాఫ్, 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి సినిమాకి స్క్రిప్ట్ రాయాలంటే చాలా పెద్ద రిస్క్. అందుకే చిరంజీవి నటించిన సినిమాలనే రిఫరెన్స్ గా తీసుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడా అనిల్ రావిపూడి అన్నట్టుగా కనిపిస్తోంది. సీనియర్ స్టార్ హీరోలతో మూవీ అంటే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, యాక్షన్, సాంగ్స్, షూటింగ్ కంప్లీట్ చేయడానికి కనీసం సంవత్సరం పడుతున్న సమయంలో ఈ మూవీ షూటింగ్ ను కేవలం 85 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇద్దరు సీనియర్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్ కాల్ షీట్స్ ను అడ్జస్ట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించిన ఘనత టాలీవుడ్ లో అనిల్ రావిపూడికే దక్కిందే. ఒకప్పుడు లెజెండరీ ప్రొడ్యూసర్ డి రామానాయుడే ఈ కాంబోలో సినిమా చేయాలని అనుకున్నా సరైన స్క్రిప్ట్ కుదరక ఈ కాంబో సెట్ కాలేదు. ఈ సినిమాలో చిరంజీవి వైఫ్ పేరు సురేఖ. ఈ పేరు రిఫ్లెక్ట్ అయ్యేలా గీత రచయిత అనంత శ్రీరామ్ యు రేఖ నువ్వు కేక భలే బాగుంది రేఖ అని క్యాచీ లైన్ రాశాడు. కామన్ గా తన సినిమాలకు ప్రమోషన్స్ చెయ్యని నయనతారను అనిల్ రావిపూడి ఒప్పించాడు. కండిషన్స్ పక్కన పెట్టి ఆమె ఈ మూవీకి ప్రమోషన్ వీడియోలు కూడా చేసింది. గాడ్ ఫాదర్ లో సోదరిగా కనిపించిన నయనతార ఇక్కడ వైఫ్ పాత్రలో కనిపించిన ఆడియన్స్ నేచురల్ గానే రిసీవ్ చేసుకున్నారు. బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఇంతకు ముందు చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ మూవీగా ఉన్న సైరా నరసింహారెడ్డి 244 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కానీ మనశంకర వరప్రసాద్ ఫస్ట్ డే 84 కోట్లు, 2 రోజుల్లో 120 కోట్లు, 4 రోజుల్లో 200 కోట్లు, ఇక 1 వీక్ లో 300 కోట్ల క్లబ్ లో చేరింది. షార్ట్ టైమ్ లోనే రీజనల్ హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే చిరంజీవి హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన 2 సినిమాలు సైరా నరసింహారెడ్డి, రామ్ చరణ్ నిర్మాణంలో, మనశంకర వరప్రసాద్ గారు ఆయన డాటర్ సుస్మిత నిర్మాణంలో వచ్చాయి. హుక్ స్టెప్ పాటను బాలీవుడ్ సింగర్ బాబా సెహగల్ పాడాడు. రిక్షావోళ్లో రూపు తేరా మస్తానా పాడిన 28 ఏళ్ల తర్వాత చిరంజీవితో కొలాబరేట్ అయ్యాడు. అలాగే ఉదిత్ నారాయణ కూడా చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి కోసం మీసాల పిల్ల పాట పాడాడు. టాలీవుడ్ లో చాలా మంది హిట్ ఫార్ములాల చుట్టే తిరుగుతుంటే మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం రిజల్ట్ రివర్స్ అయినా సేఫ్ జోన్ చూసుకోకుండా డిఫరెంట్ జానర్స్ తో ప్రయోగాలు చేయటమే తన స్టైల్ గా మార్చుకున్నాడా? ఇప్పుడు అదే రూట్ లో ఒక ఇండో కొరియన్ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడా? వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ కొరియన్ కనకరాజు అని అధికారికంగా ప్రకటించారు. జనవరి 19, 2026 వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ విడుదలయ్యాయి. ఈ గ్లిమ్స్ లో వరుణ్ తేజ్ కొరియా నేపథ్యంలో మాస్ యాక్షన్ అవతార్లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు. ఈ ఇయర్ సమ్మర్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఒక ఇండో కొరియన్ ప్రాజెక్ట్ కావడం విశేషం. గ్లిమ్స్లో కొరియాలో ఒక పోలీస్ స్టేషన్లో వరుణ్ తేజ్ కత్తితో ఫైట్ చేయడం, అలాగే నేను తిరిగొచ్చాను అని కొరియన్ భాషలో డైలాగ్ చెప్పడం హైలైట్గా నిలిచింది. ఇప్పటివరకు చూడని విధంగా మాస్ యాక్షన్ అవతార్లో వరుణ్ తేజ్ కనిపించడమే కాదు, ఈ సినిమాలో హారర్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతోంది. వరుణ్ తేజ్ కెరియర్ చూస్తే ఒకే జానర్లో స్టిక్ అవ్వకుండా ప్రయోగాలకే ప్రాధాన్యమిచ్చిన హీరోగా కనిపిస్తాడు. గద్దలకొండ గణేష్లో ఊర మాస్, గనిలో స్పోర్ట్స్ యాక్షన్, F2, F3లో ఫ్యామిలీ ఎంటర్టైనర్, గాంధీవధారి అర్జునలో యాక్షన్ థ్రిల్లర్, ఆపరేషన్ వ్యాలంటైన్లో దేశభక్తి, మట్కాలో మరో డిఫరెంట్ రోల్లో ట్రై చేశాడు. F2 మినహాయించి ఫలితాలు ఎప్పుడూ అనుకున్నట్టు రాకపోయినా వరుణ్ తేజ్ మాత్రం వెనక్కి తగ్గకుండా మళ్లీ డిఫరెంట్ జానర్స్కి మొగ్గు చూపుతున్నాడు. ఇప్పుడు కొరియన్ కనకరాజ్తో ఆ ప్రయోగం హిట్ అవుతుందా లేదా మరో ఛాలెంజ్గా మిగిలిపోతుందా సమ్మర్లోనే తేలనుంది. బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ఏలిన ఓ స్టార్ హాలీవుడ్ కలల్ని నిజం చేసుకున్న గ్లోబల్ ఐకాన్ ఇప్పుడు మళ్ళీ ఇండియన్ సినిమాల వైపు ఫోకస్ మార్చిందా? గత 10 ఏళ్లుగా ఇండియన్ సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించిన ప్రియాంక చోప్రా ఇప్పుడు వరుసగా 2 భారీ యాక్షన్ ప్రాజెక్ట్స్తో వార్తల్లో నిలుస్తోంది. అసలు ప్రియాంక ఈ స్థాయికి ఎలా వచ్చింది? హాలీవుడ్లో ఎందుకు బ్రేక్ రాలేదు? ఇప్పుడు ఇండియాలో ఎందుకు యాక్షన్ మోడ్ కంటిన్యూ చేస్తోంది? 2012లో బర్ఫీ సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత ఇండియన్ సినిమాలకి చాలా గ్యాప్ ఇచ్చింది. 2019లో ది స్కై ఈజ్ పింక్ చేసింది. తర్వాత 2021లో ది వైట్ టైగర్ సినిమాలు చేసినా ఇవి కూడా లాంగ్ గ్యాప్ తర్వాతే. సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక ఎక్కువగా హాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది.
కానీ ఎన్ని సినిమాలు చేసినా హాలీవుడ్లో ఒక్క కమర్షియల్ హిట్ కూడా దక్కలేదు. అక్కడ స్టార్గా గుర్తింపు రావటం అంత ఈజీ కాదని ప్రియాంక కెరియర్ స్పష్టంగా చూపించింది. ప్రియాంక లేటెస్ట్ హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్స్ ని స్కిప్ చేసి February 25న డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో రిలీజ్ కాబోతోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక బ్లడీ మేరీ అనే పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. ఒకప్పుడు పేరు మోసిన దొంగ, ఇప్పుడు కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలనుకునే మహిళ. కానీ ఆమె గతాన్ని మర్చిపోని శత్రువులు వెంబడిస్తుంటే తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్లీ యుద్ధానికి దిగే బ్లడీ మేరీగా ప్రియాంక ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమెతో పాటు హాలీవుడ్ నటుడు కార్ల్ అర్బన్ కూడా కీ రోల్ పోషిస్తున్నారు. హాలీవుడ్ తర్వాత ఇప్పుడు ప్రియాంక అసలైన రీ ఎంట్రీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్. మహేష్ బాబు హీరోగా, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ లో ప్రియాంక మందాకిని అనే రోల్లో నటిస్తోంది. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో కూడా ప్రియాంక పాత్ర యాక్షన్ ఓరియంటెడ్ గానే ఉండనుంది. అంటే హాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ప్రియాంక చోప్రా ఇప్పుడు యాక్షన్స్ కే ప్రయారిటీ ఇస్తోంది. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తో బలమైన కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటోంది. ఎప్పట్లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అదిరిపోయే కాంటెంట్ తో రెడీ అయిపోయాయి. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్, డ్రామా, రొమాంటిక్, ఇమోషనల్ ఎంటర్టైనర్స్ అన్ని జానర్స్ ని కవర్ చేస్తూ 3 భిన్నమైన సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. మరి ఈ వారం అలరించబోయే ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ శంబాల జనవరి 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, ఊహించిన ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్ కు ఫుల్ ట్రీట్ గా నిలవనుంది. చిన్న బడ్జెట్ అయినా కంటెంట్ పరంగా బలంగా ఉన్న సినిమాగా శంబాలపై మంచి అంచనాలున్నాయి. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ డ్రామా మార్క్ డిసెంబర్ 25న థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు జనవరి 23 నుంచి జియో హాట్స్టార్ లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ఫుల్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాతో కిచ్చా సుదీప్ అభిమానులను అలరించనుంది. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన తేరే ఇష్క్ మే రీసెంట్ గా థియేటర్లో విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. గతంలో వచ్చిన హిట్ మూవీ రామ్ జానాకు సీక్వెల్ గా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 23 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఎమోషనల్ లవ్ స్టోరీ, మ్యూజిక్, ధనుష్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. మూవీ మిక్స్లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో జనవరి 9న రిలీజ్ అయిన హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాధా సాబ్. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా రాజే యువరాజే వీడియో సాంగ్ రిలీజ్ అయింది. సినిమాలో ప్రభాస్ కు నిధి అగర్వాల్ కు పరిచయం అయినప్పుడు వస్తుంది ఈ పాట. ఫిబ్రవరి 20న వ్యాలంటైన్స్ వీక్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న దో దివానే సహర్ మే ఈ సినిమాతో మృణాల్ మళ్లీ ప్రేమ కథలతో తన స్పెషల్ మార్కు చూపించబోతోంది. సిద్ధార్థ చతుర్వేది సరసన ఆమె పోషించిన పాత్ర పెద్ద పెద్ద డైలాగ్స్ లేకుండా చిన్ని భావాలతో హృదయాన్ని తాకేలా ఉంది అని లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థమవుతోంది. హారర్ థ్రిల్లర్ హనీ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర లీడ్ రోల్ లో నటించగా దివ్య పిళ్ళై కీలక పాత్రలో కనిపిస్తోంది. దర్శకుడు కరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ లో ఇంటెన్స్ టోన్, రా ఎమోషన్స్ తో పాటు విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. షాహిద్ కపూర్ లేటెస్ట్ సినిమా ఓ రోమియో ట్రైలర్ పై ఉన్న అన్ని ఊహాగానాలకు మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. జనవరి 21న ముంబైలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. భద్రతా కారణాలతో ట్రైలర్ లాంచ్ రద్దయింది అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. సినిమా కథాంశంపై వచ్చిన వివాదాల మధ్య కూడా ట్రైలర్ రిలీజ్ కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి జంటగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించాడు.